ఎవరికైనా ముందు చూపు అనేది ఉండాలి గానీ మరి మా వాళ్ళకున్నంత ఉంటే మాత్రం సంకనాకపోతారో. ఇలా ఎందుకనాలో తెలియాలంటే ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే మేము కడప హాస్టల్లో ఉన్నప్పుడు ఒక రోజు నైట్ బయట పడుకొని ఉన్నాము. బయట అంటే బయట కాదు, టెరస్ పైన. ఈ వీడియో వచ్చేసి జూలై 20వ తేదీ. ఈ రోజుకి మేము ఇక్కడికి వచ్చేసి ఒక 20 days పైన అయింది. మా డ్రైవింగ్ కూడా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. డ్రైవింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మేనేజ్ చేసే అంత కాదు. మాకు ఇక్కడ నేర్పించడం అయితే అన్ని నేర్పించారు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్పి. కాకపోతే కార్ డ్రైవింగ్ అనేది 1 month లో నేర్చుకునే అంత ఈజీ కాదని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇంకా మా వాళ్ళు అయితే ఏదో వాళ్ళకి పెద్ద పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టు అప్పుడే ట్రిప్పులు కూడా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడికో తెలుసా, కేరళ కంట. ఇంకో విషయం ఏంటంటే మాలో ఒక్కడికి కూడా లైసెన్స్ లేదు. మేము ట్రిప్ కు వెళ్లే లోపు ఒక 2 months పైనే అవుతుంది. అప్పటికి ఎవరొకరు చేపించుకుంటారులే, సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుని వెళ్దాం అంటున్నారు. మళ్ళీ ఎవడెవడు ఎక్కడెక్కడ డ్రైవ్ చేయాలో కూడా ముందే అనుకుంటున్నారు. ఇంకా లాంగ్ టర్నింగ్స్ ఉన్న దగ్గర అయితే శివగా డ్రైవ్ చేస్తాడంట. ఘాట్ సెక్షన్ దగ్గర అయితే దిలీప్, హైవే మీద అయితే బ్రహ్మయ్య అంట. మిగిలిన వాళ్ళు ఎక్కడ డ్రైవ్ చేస్తారో నాకు తెలియదు. నేనైతే నాకు ప్రాణాల మీద ఆశ ఉంది, నేను రానని చెప్పేశా. మీరు కూడా మా వాళ్ళ మాదిరి తొందరపడే రాంగ్ డిసిషన్ తీసుకోకుండా మీకు పర్ఫెక్ట్ గా వచ్చు అనుకుంటేనే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళండి. అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి మామ.